హలో అందరికీ. సో, ఈరోజు నేనొచ్చేసి స్మూతీ అడిగారు కదా! అది చెప్తున్నాను. ఇక్కడ నేను ఎలా తీసుకుంటున్నానో అలా అవన్నీ తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఆహ్, మీరు క్వాంటిటీ గూడా ఎక్కువ ఫ్రూట్ తీసుకోకుండేసి నేను ఇంకొకటి చెప్పేదేంటి అంటే, వెనిల్లా మ్యామ్ డైట్ అని గాదు. నేను వేరే న్యూట్రిషియన్స్ కూడా తెలుసు నాకు. సో, వాళ్ళు గూడా చెప్పారనమాట. సో, దాన్ని బట్టి చెప్తాను. నేను ఈమె ఒక్కదానిదే చెప్పను. ఎందుకంటే, ఈమె దాంట్లో మరి టూ మచ్‌గా క్వాంటిటీ చాలా తక్కువుంది ఫుడ్‌ది. అన్నీ చాలామంది కంప్లీట్ జూసాక నాకు కోపమొచ్చేసింది. కొన్ని తప్పులున్నాయి. నేను కూడా అవి తర్వాత ఓపెన్ అప్ అయ్యి చెప్తానందరికీ. సరే ఓకే. ఆ టాపిక్ వదిలేద్దాం. ఇప్పుడైతే ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమేమి తీసుకుంటున్నానో అలా తీసుకోండి. తీసుకున్న తర్వాత మొత్తం మిక్స్ పట్టండి. పట్టుకున్నాక మీరు సోయా మిల్క్ ఉంటుంది కదా! అది కొంచెం వేస్తూ అలా మీరు హ్మ్. ఆ సోయా మిల్క్‌ని వేస్తూ కొంచెం గ్రైండ్ చేసుకోండి. అంటే మిక్స్ పట్టుకోండి. దాంట్లో మీరు అది మిల్క్ లేదు అంటే కొంచెం నార్మల్‌గా కొంచెం ఇట్లా వాటర్ అంటే స్మూత్‌గా అవ్వడం కోసమని కొంచెం వాటర్ ఏసుకోండి. ఆ వాటర్ ఏసుకొని మిక్స్ పట్టుకొని దాంట్లో వీట్ గ్రాస్ పౌడర్ ఉంటుంది. నేను మీకు లా మొన్న వీడియోలో చెప్పాను. వీట్ గ్రాస్ పౌడర్ మీకు షాప్‌లలో దొరుకుతుంది. రత్నదీప్‌లో దొరుకుతుంది. సో, మీరది తీసుకొని ఒక టీ స్పూన్ కలుపుకోవాలి. అది మంచిది. సో, అది మీరు ఖచ్చితంగా కలుపుకోండి ఇట్లా చేసుకున్నప్పుడు. ఆహ్, వీట్ గ్రాస్ పౌడర్ అండ్ లెమన్ కూడా హాఫ్ లెమన్ తీసుకోండి. అండ్ తర్వాత జింజర్ తీసుకోండి. జింజర్ చిన్న ముక్కలుగా తీసుకొని దాన్ని మీరు ఆల్రెడీ జ్యూస్ తీసుకుంటారు కదా! సో, అది మిక్స్ చేసేటప్పుడు దాంట్లో వేయండి. లెమన్ లాస్ట్‌లో కలుపుకున్నా పర్లేదు. సో, అలా చేసుకొని తాగేసేయండి. అండ్ దానికంటే ముందు మీరు లేచిన తర్వాత ఆహ్, చియా సీడ్స్ ఉంటాయి గదా! అవి కొంచెం వార్మ్ వాటర్‌లో వేసుకొని తాగండి ఒక గ్లాస్. సో, ఇంకా ఇలా స్మూతీ ఇలా జ్యూస్ చేసుకొని తాగేసేయండి. నిజం చెప్పాలంటే ఇవి మాత్రం టేస్ట్ చాలా బావుంటాయి. నాకైతే నచ్చుతాయి చాలా. సో, నేను తర్వాత కూడా ఇది కంటిన్యూ చేస్తాననమాట. అంటే డైట్ అయిపోయిన తర్వాత గూడా. తర్వాతొచ్చేసి పాలకూర. ఈ డైట్‌లో చాలా వరకి పాలకూర ఉంటది. తను చెప్పిన వాటిలలో చాలా సార్లు ఉన్నాయన్నమాట. వీక్లీ ఒకసారైనా స్పినచ్ చేసుకోవాలి. పాలకూర చేసుకోవాలి. అండ్ తర్వాతొచ్చేసి మీకు చెప్పాను గదా! పల్లి నూనె వాడండి బావుంటుంది. అండ్ సలాడ్స్ ఉంటాయి గదా! వాటిలోకి ఆలివ్ ఆయిల్ బావుంటుంది. తర్వాత నేనైతే పల్లి ఆయిల్ యూజ్ చేస్తాను. తర్వాత ఇలా బేసిక్‌లీ మనం ఏ కర్రీ చేసుకున్నా ఆనియన్, టమాటో, మిర్చి అనేది వేసి సో, ఇది తీసుకుంటాం కాబట్టి మొత్తం కొంచెం ఆయిల్ తక్కువగా వేసేసి ఆనియన్, టమాటో అవన్నీ వేసేయాలి. తర్వాత నేను అన్నీ ఒకటేసారి ఏసేస్తాను. ఎందుకంటే కొంచెం టమాటా ముందేస్తే గూడా కరెక్ట్ ఉడకదు. కానీ అంత ఉడకాలి అన్నంత గూడా అవసరం లేదు. కొంచెం నార్మల్ కర్రీలాగా ఫ్రైలాగా గాకుండా కర్రీలా చేసుకున్న బావుంటది. అండ్ నేను ఆయిల్ కొంచెమే వేసుకున్నా. మరీ ఎక్కువేం వేసుకోలేదు. సో, ఇదంతా అయిపోయినాక పాలకూర చేసుకోవాలి. దీంట్లో మీరు బీట్రూట్ గూడా కలుపుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఎంత నాకైతే పాలకూర చాలా అంటే చాలా ఇష్టం. యాక్చువల్‌గా నార్మల్‌గా అయితే ఫ్రై అయితే మాత్రం నేను చాలా బాగా చేస్తాను. కానీ కర్రీ కాబట్టి నార్మల్‌గా చేసుకుంటున్నా. ఏదైనా ఏది ఏమైనా సరే స్పినచ్ నా ఫేవరెట్ అనమాట. చాలా అంటే నాకు చాలా ఇష్టం. మీలో ఎవరికైనా ఇష్టమైతే కామెంట్ చేయండి నాకు. అండ్ తర్వాతొచ్చేసేసి ఇలా చేసేసుకున్నా అనమాట. అండ్ దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే కర్రీ మొత్తం ఇలా చేసుకున్న తర్వాత సన్‌ఫ్లవర్ సీడ్స్, తర్వాత పంకిన్ సీడ్స్ వేసుకోవాలి. అండ్ తర్వాత 2 వాల్‌నట్స్ కూడా వేసుకోవాలి. 2 వాల్‌నట్స్ అండ్ తర్వాత దాల్చిన చెక్క ఉంటది గదా! నాకెందుకో ఏమో కొన్ని వాటిలల్లో అది మిక్స్ చేసుకోవాలనిపిస్తది. సో, అది నేను కొంచెం తీసుకున్నా అనమాట. తను వెనిలా మేమేం చెప్పలేరు అలా దాల్చిన చెక్క వేసుకోవాలని. బట్ నేను తీసుకుంటా. అంతే. అండ్ తర్వాత జొన్నన్నం, జావర్ రైస్, మిల్లెట్ తెలుసు కదా! అది నేను తీసుకున్నా అనమాట. బావుంటది. చాలా హెల్త్‌కి మంచిది. మనం తినే వైట్ రైస్ కంటే గూడా చాలా 100 రెట్లు బెటర్ అనమాట. సో, ఈ తిన స్టార్టింగ్‌లో తినబుద్ధి గాదు. కానీ ఒక 1 వీక్ తింటే మాత్రం చాలా ఇష్టపడిపోతాం ఈ ఫుడ్‌ని. రత్నదీప్‌లో దొరుకుతది తీసుకోవచ్చు.
జొన్నన్నం ఇదనమాట. దానిపైన మిల్లెట్ అని ఉంటది. సో, మీరు ఇది తీసుకోవచ్చు. మంచిగా రైస్ పెట్టేసుకొని దీంట్లోకి కర్రీ వేసుకొని తింటే చాలా బావుంటది. స్టార్టింగ్‌లో మిల్లెట్ అని చెప్పేసని ఎవరు ఇంట్రెస్టే చూపియరు. కానీ మనం 1 వీక్ వాడితే మాత్రం చాలా అంటే చాలా బావుంటది. చాలా బెనిఫిట్స్ మనకి. సి చ పిచ్చి ఫుడ్ తినము. అంటే ఐ మీన్ కొంచెం వైట్ రైస్ తినము. తర్వాత బయట ఫుడ్ తినము. అండ్ తర్వాత వచ్చేసి ఆయిల్ ఎక్కువ ఉండదు. ఇవన్నీ చాలా చాలా ఉంటాయన్నమాట. సో, ఇది మొత్తం మంచి హెల్తీ ఫుడ్. అండ్ తర్వాత కర్రీ చేసుకున్నాక దాంట్లో ఇప్పుడు మనం తీసుకున్న సో, ఈ కర్రీలోకి తర్వాత సన్‌ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అండ్ వాల్‌నట్ ఇవన్నీ మిక్స్ పట్టి ఆ పొడి కనబడుతుంది కదా కర్రీలో, అలా పైన మొత్తం ఇలా చల్లుకోండి. అలా చల్లుకొని తినండి తర్వాత. నేను నిమ్మకాయ ఎందుకు పెట్టుకున్నా అంటే నాకేదో ఒక్కొక్కసారి తినాలనిపిస్తదనమాట. సో, అందుకని. ఇంకా చాలా టేస్ట్ అయితే బావుంటాయి. తర్వాత క్యారెట్, కీర తీసుకోండి. అంటే ఆ రైస్ తిన్నాకనే తీసుకోండి ఇవి. కొంచెం హాఫ్ హాఫ్ అనమాట. హాఫ్‌లో హాఫ్ అది ఎంతుంది అంతే క్వాంటిటీ తీసుకోవాలి. తర్వాత వచ్చేసి 3:00కి మీకు ఆకలేస్తుంది కదా! అప్పుడు మీరు గ్రీన్ టీ గానీ, కాఫీ గానీ ఏదైనా తీసుకోండి. అది తీసుకుంటే ఇవి తీసుకోవద్దనమాట. సో, ఇవి తాగితే ఇది తీసుకోవద్దు. అది తింటే మాత్రం టీ, కాఫీ అవన్నీ తీసుకోవద్దు. ఏదో ఒకటి చేసుకోవాలి. అలా తీసుకోవాలి. అండ్ దీంట్లో వచ్చేసి కొంచెం తాలింపు పెట్టుకొని అవి తీసుకున్నా అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఆలివ్ ఆయిల్ కొంచెం నేను సలాడ్ అంటే ఇప్పుడు సలాడ్ అనమాట. సలాడ్ లైక్ వెజ్ సలాడ్ కాదు. జస్ట్ స్వీట్ కార్న్, తర్వాత వచ్చేసి గ్రీన్ పీస్. ఇవి 2 ఈ గ్రీన్ పీస్ కూడా హెల్త్‌కి చాలా అంటే చాలా మంచిది. తర్వాత నేను అక్కడ ఆలివ్ ఆయిల్ ఎంతేసానో చాలా తక్కువేసాను కదా! సో, ఆలివ్ ఆయిల్ ఎంత వేసానో మీరు కూడా అంతే యూజ్ చేయాలి. అది వెజ్ సలాడ్‌కైనా సరే, ఇలా ఏమైనా చేసుకుంటున్నప్పుడు సలాడ్స్ టైప్‌లో ఏమన్నా అట్లా. సో, ఆయిల్ ఎక్కువైతే తినకుండా ఉండడం బెటర్. అండ్ తర్వాత ఇవి కొంచెం కాలాక తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ ఏసుకోవాలి. కొంచెం సాల్ట్ ఏసుకొని పెప్పర్ సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం టేస్టీగా ఉంటది. నార్మల్‌గా ప్లెయిన్‌గా తింటే అంత బాగోదు కాబట్టి అవి 2 కలుపుకోవచ్చు. ఇంకా అలా కొంచెం కాలేంత వరకి అలా కలుపుకొని అలాగే ఉంచేసేయండి. అండ్ తర్వాత ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటి అనంటే మీరు వెజ్ సలాడ్‌లో కానీ, కర్రీస్‌లో కానీ ఇప్పుడు ఏ డైట్ చేసినా సరే కారం పొడి తినకుండా పచ్చిమిర్చి మాత్రమే తినడం నేర్చుకోండి. అండ్ మెయిన్ స్వీట్ తినే వాళ్ళకి చెప్తున్నా, మీరు దయచేసి స్వీట్ తినడం మానేయండి. నేను కూడా ఒకప్పుడు చాలా చాలా చాక్లెట్స్ తినేదాన్ని బాగా. ఇప్పుడైతే మానేశాను. బట్ మీరు కొంచెం తగ్గించుకోండి స్వీట్ అనేది. తగ్గించుకోవడం కాదు, ప్లీజ్ మానేయండి. అప్పుడే హెల్త్‌కి మంచిది. తర్వాత ఇంకా చేసేసుకున్నాననమాట ఇది నైట్ వచ్చేసి 6:00కి తినొచ్చు. 6కి గానీ, 7కి గానీ తినొచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంది. అండ్ తర్వాత వచ్చేసి ఒకవేళ మీకు ఆకలేస్తే గనక బ్లూబెర్రీ అండ్ స్ట్రాబెర్రీ ఇట్లా కప్పులో ఇంత తీసుకొని క్వాంటిటీ తినేసేయొచ్చు అంతే.